హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందూస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి రాగి అంబలి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. రాగి అంబలి అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా? ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో గనక చేస్తే చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను. ఈ అంబలి హెల్త్కి చాలా మంచిది. రోజు ఉదయాన్నే ఈ అంబలి తాగటం వలన బాడీకి మంచి ఎనర్జీని ఇస్తుంది. మరి లేట్ చేయకుండా తయారు విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ గిన్నె తీసుకొని అందులోకి రాగపిండిని ఒక టీ గ్లాస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు రాగపిండి వేసిన తర్వాత అదే గ్లాస్ తోటి వాటర్ని 6 గ్లాసుల వరకు తీసుకోవాలి. ఒక గ్లాసు రాగపిండికి 6 గ్లాసుల వాటరు కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే రాగపిండి మనము బాగా ఉడికించాలి కాబట్టి కాస్త వాటర్ ఎక్కువనే ఉంటే బాగుంటుంది. అలాగే మీకు కావాలి అంటే కప్పుతో కూడా కొలుచుకొని తీసుకోవచ్చు. 1 కప్పు రాగపిండికి 6 కప్పుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. మామూలుగా అయితే ఇంకో పద్ధతిలో రాగి అంబలిలో వాటర్ కలిపి సన్నని మంట మీదనే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటారు. అలా కాకుండా ఈ ప్రాసెస్లో డైరెక్ట్గా ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఉడికించుకొని చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. అలాగే ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఉప్పును చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే ఈ అంబలిలోకి టేస్ట్ బాగోదండి, చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని సన్నని మంట మీదనే ఈ అంబలిని ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకునేటప్పుడు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, ఎందుకంటే వంటలు కడతాయి. ఇలా కలిపిన 5 నిమిషాల తర్వాత రాగే అంబలి కొంచెం చిక్కబడుతుందండి. ఈ అంబలి బాగా చిక్కగా ఉడకాలండి. అలా అయ్యేంత వరకు ఉడికించుకోండి. కొంచెం ఓపిక తెచ్చుకొని నిదానంగా ఉడికించుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుతూనే రాగి అంబలిని ఉడికించుకోండి. కాసేపైన తర్వాత దగ్గర పడుతుంది. ఇప్పుడు రాగి అంబలి పూర్తిగా చిక్కబడింది కదా, మీకు కావాలి అంటే ఇంకొంచెం లూజుగా ఉడికించుకోవచ్చు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కూడా కాస్త చిక్కబడిపోతుందండి. కాబట్టి ఈ రాగి అంబలి చూసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఫైనల్గా రాగి అంబలి ఉడికిపోయింది కదా, గ్యాస్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార పెట్టుకుందాము. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు మజ్జిగ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే పెరుగు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, మజ్జిగ కూడా ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు మజ్జిగ యాడ్ చేస్తున్నాను. మీరు ఇందులోకి మజ్జిగ లేదా పెరుగు యాడ్ చేసినా కానీ పుల్లగా లేకుండా మాత్రం చూసుకోండి. పుల్లగా ఉంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇలా చిక్కటి మజ్జిగ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. పూర్తిగా కలిపాక ఇందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే కొంచెం కట్ చేసినది కొత్తిమీరను కూడా వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఈ అంబలిని మీరు గ్లాస్లో వేసుకొని తాగాలనుకుంటే ఇంకొంచెం పల్చగా అయినా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎన్నో పోషకాలతో నిండి ఉన్న ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి అంబలి రెడీ అయిపోయిందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.